హాయ్ అండి. కొండ చూసారా? కొండ ఏంటి అని అనుకుంటారేమో. ఈ కొండలో నేను 2 సంవత్సరాల నుంచి పెరుగు తోడు పెడుతున్నానండి. చాలా బాగా గట్టిగా వస్తుంది కూడానండి. మేము లీటర్ పాలు కూడా దాంట్లో వేసేస్తానండి. రోజు విడిసి రోజు మాకు పెరుగు కంపల్సరిగా రోజు వాడతాం కాబట్టి, ఉదయం సాయంత్రం కాబట్టి మాకు లీటర్ పెరుగు 2 రోజులు వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇలా తొరుపుకుంటే ఆ నొరగలాంటిది వచ్చింది చూసారు కదా, ఆ నొరగ అయితే చాలా బాగుంటుందండి. గట్టిగా స్ట్రాంగ్గా తోడుకుంటుందని నా ఫీలింగ్. మరి మీరు ఎలాగనుకుంటారో నాకు తెలీదు. దీంట్లో ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. అసలు పొలవ అంటే పొలవదండి అసలు నిజంగాని. ఈ తోడు పెట్టేసుకున్నాక, ఈ ఎండుమిరపకాయ వేసుకుని తోడుకున్నాక చక్కగా ఫ్రిడ్జ్లో పట్టుకెళ్ళి పెట్టండి. గట్టి రాయిలా అయిపోతుంది. నిజంగానే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పెరుగు అయితేని. అంటే పాలను బట్టి ఉంటుందిలే అండి, మనం బయట కొనుక్కునే పాలను బట్టి ఉంటుంది. మేము తెచ్చుకునే పాలు అయితే కొద్దిగా చాలా బాగుంటుందండి, పర్వాలేదు అసలు. ఇంక ఎండాకాలం గేదెలు నీళ్ళు ఎక్కువ తాగేస్తాయిలేండి, అందుకని పాలు మీరు ఎలాంటి పెరిగైనా గట్టిగా మాత్రం ఉండదు. ఇదిగోండి, మీలో ఇలా పెరిగన్నం తింటా, పప్పు నంచుకొని తింటాం అంటే ఎంత ఇష్టం అండి. నాకైతే ఇష్టం. మీకు చూపించలేదు ఎందుకంటే ఏమైనా కామెంట్ పెడతారేమో అని భయం వేసి చూపించలేదు. చూసారు కదా, పెరుగుకి నాకు చాలా అనుభవం ఉందండి అసలు నిజంగానే. అమ్మ నన్ను కొట్టి మరీ తినిపించేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.